కొంచెం ముందు కొంచెం ముందు. సరిపోతుంది. వీడియో ఒకటి తీసిన. అవును, బాగుందన్న ప్లేస్ అయితే. చెప్పండి అన్న, పర్లేదు, ఏం కాదు. మీరు ఏం మాట్లాడాలనుకుంటే మాట్లాడండి, నేను వీడియో తీస్తూనే ఉంటా. కానీ అవును, అక్కడ నుంచి కొంచెం లోపలికి ఉంటుంది రూట్. అక్కడ పొదలెక్క కనబడుతుందా, అక్కడ ముందు అక్కడ పొదలెక్క కనబడుతుంది కదా, పొదకాల నుంచి రైట్ సైడ్ జస్ట్ లోపలికి పోవాలి. ఓకే, లోపలికి పోతే మంచిగా ఒక వాగు, ఇదే వాగు బాగా పోతా ఉంటుంది. ఓకే, వాటర్ ఫ్లోటింగ్ మంచిగా ఉంటుంది. అంటే మనం ఇంత పెద్ద కార్ని వదిలేసి వెళ్ళలేం కదన్నా, అదొక ప్రాబ్లం అయింది ఇక్కడ. ఇక్కడ ఎవ్వరు రారు, కార్ని డ్యామేజ్ చేయరు, ఎవ్వరు ఏది ముట్టుకోరు, ఏ డిస్టర్బెన్స్ ఉండదు మీకు అసలే ఇక్కడ. కానీ మా భయం మాకు ఉంటుంది కదన్నా. సరే, అయితే ఈ వీడియోలో నేను ఫారెస్ట్ అయితే తీసినాను. ఫారెస్ట్ అయితే నిజంగా బాగుందన్న. ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ ఒకవేళ ఎవరైనా ఒక మనిషి కావాలంటే నేను అరేంజ్ చేస్తాను. మన కిషోరే వస్తాడు, కిషోర్ తరుణ్ ఇద్దరు వస్తారు. ఓకే, ఇంకెవరన్నా మీకు వెహికల్ కోసం, వెహికల్ సేఫ్ సైడ్ కోసం మీరు ఒకవేళ సైడ్కి అట్లా తిరిగినా కూడా మీకు ప్రొటెక్షన్ ఉండాలి అనుకుంటే ఉంటాడు. హాయ్ చెప్పు, హాయ్. పాపం అన్న మన కోసం, నా కోసం కష్టపడి వచ్చింది. కిషోర్ అన్న వాళ్ళ, కిషోర్ వాళ్ళ బ్రదర్ రఘు కదన్న మీ పేరు? రంజిత్ అన్న. సో చాలా ప్లేసెస్ చూసాం ఇప్పటికీ, బట్ ఇది ఒక్కటి కొంచెం బాగా సెట్ అయింది. విజయ్ నాకు అప్పటికే వీడియో కాల్ పెట్టి చూపించాను. గౌతమ్కి ఏమో కాల్ చేస్తే లిఫ్ట్ చేయలే. ఇక సందీప్ అయితే ఇక ఆయనతో బిజీ. సో లోపల థిక్ ఫారెస్ట్ ఉంది. మనము లోపల దిగి అట్లా లోపల నడుచుకుంటే కొంచెం దూరం వరకు వెళ్ళొచ్చు. ఇదేంటిది అని అంటే మన కార్ పార్కింగ్ ఇక్కడ వరకు చేసుకోవచ్చు. ఆఫ్టర్ దట్ ఇక్కడ లోపలికి వెళ్ళడానికి అసలు యాక్చువల్గా వెళ్ళొచ్చు, కానీ అక్కడ అవతల వైపు ఆ ఎండ్కి బాగాలేదు. సో కారు ఇక్కడే పార్క్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు వాటర్ ఫాల్ ఉంది. వాటర్ ఫాల్ కాదు, అదొక చిన్న బ్రిడ్జ్, వాగు ఉంది. ప్రశాంతంగా ఉంది, చాలా ప్రశాంతంగా ఉంది. ఇక్కడ చేపలు కూడా పడుతున్నారు అందరూ. ఇది స్నానం చేయడానికే, తాగడానికి లేదు. తాగడానికి అడ్జస్ట్ చేసిన నేను, కిషోర్ వాళ్ళ దగ్గర ఉంది, లేకపోతే తరుణ్ అయినా అరేంజ్ చేస్తాడు. ఇది అండ్ ఎంత థిక్ ఫారెస్ట్. చేపలు పడుతున్నారు. రేపు ఇస్తా అని చెప్పి కూడా అంటున్నారు వీళ్ళు. వాగు ఇట్లా లోపలికి మనం సైకిల్ వేసుకొని ఇద్దరు వెళ్ళొచ్చు. ఫస్ట్ ఇద్దరు ఎవరైతే వెళ్తారో వాళ్ళిద్దరు కొద్దిసేపు ఒక 10-15 కిలోమీటర్స్ లోపలంతా అడవి మనుషులు ఉంటారు. ఎవరో ఒకళ్ళు బైక్ వేసుకొని మనతో పాటు వస్తేనే సేఫ్ జోన్లో వెళ్తాం మనం. అండ్ ఇక్కడ దొంగతనాలు ఇట్లాంటివి, మన రాబరీస్ అట్లాంటిది ఏది కూడా జరగదు. లోకల్గా మనతో పాటు ఉంటారు. అండ్ ఇంకోటి ఏంటంటే యానిమల్స్ ఇష్యూ కూడా ఏం లేదు. ప్యూర్లీ సేఫ్ జోన్ ఇది. అటు మంగాపేట అటు సైడ్ వెళ్ళే కన్నా ఇటు చాలా సేఫ్ జోన్ ఇది. ఎటు నగరం నుంచి 5 కిలోమీటర్స్ యూతలు ఉంటుంది, వాజేడు వైపు. ఇప్పటికీ 4-5 లొకేషన్స్ చూసాము. ఇదే బాగుంది. అండ్ లోపల మనం నడుచుకుంటూ వెళ్ళాలి అని అంటే ఇట్లా నడుచుకుంటూ లోపలికి వెళ్ళొచ్చు కొద్దిసేపు. మనం ఎంత దూరం వెళ్ళాలనుకుంటే అంత దూరం. అందులో సందీప్ అయితే అస్సలు అలసిపోడు. వాడికి వాకింగ్ ఇవన్నీ అలవాటే, రన్నింగ్ వాకింగ్. ఇక గౌతమ్ కూడా ఈ మధ్య జిమ్ కాబట్టి ఓకే. ఇక నేనే, ఇక విజయ్ అన్న కూడా కొంచెం స్ట్రాంగ్గానే ఉంటాడు. ఇట్లా మనము ఫారెస్ట్ చూడు ఎంత పెద్దగా ఉందో, గ్రీనరీ ఉంది, చాలా బాగుంది లొకేషన్. మనం లోపలికి ఇట్లా వెళ్ళొచ్చు, భయపడాల్సింది ఏమీ లేదు. ఓకే, ఇట్లా మనం ఎంత లోపలికి వెళ్ళాలనుకుంటే అంత లోపలికి వెళ్ళొచ్చు. చూడు ఫారెస్ట్, చెట్లు, పెద్ద పెద్ద చెట్లు, ఇవి పాముల్లాగానే కనిపించినాయి. ఇవి ఆకులు తాళ్ళది.
నో ప్రాబ్లం, మనతో పాటు ఇంకా ఇద్దరు ఉంటారు కూడా, స్టే చేస్తారు మనతో పాటే, ప్రాబ్లం ఏమి ఉండదు. యానిమల్స్ కూడా ఏం లేవు. కాకపోతే ఇవి కుందేలు బాగా తిరుగుతాయి అని చెప్పి అన్నారు, అడవి కుందేలు. ఎస్ అంతే ఫ్రెండ్స్, ఇది ఒకసారి ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఇంకా అన్నీ తీసినా కానీ అన్నీ వేరే ఫోన్లోంచి తీసింది, అది చూడాలి మరి. ఓకే వాళ్ళకి లైటింగ్ అంటే వావ్, కానీ ఇది నిజంగా సూపర్ లొకేషన్ అన్న, సూపర్ అంటే సూపర్ లొకేషన్. ఎక్కడో పాత రోజుల్లో చూసింది ఇది, అసలు ఎంత బాగుంది అసలు. అబ్బా 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 అబ్బా, చుట్టూ ఎంత బాగుంది అసలు. పొలం ఇప్పుడు వాళ్ళు పంట మొత్తం న్యాచురల్, మెడిసిన్ వేయరు. ఇప్పుడు అది పొలమే ఇప్పుడు వాళ్ళు చేసింది. అది మొత్తం వరి. ఓకే, మొత్తం వరి, మంద అనేది వేయరు అసలు. ఓ, ఈ ఫీడ్ తింటే కూడా మంచిది. ఇక్కడ చెట్టు కూడా మస్తుగా అనిపిస్తుంది అన్న. లోకల్ ఏం చేస్తారంటే చాలా మంది వీళ్ళ దగ్గరనే వడ్లు కొనుక్కొని పోతుంది తెలుసా. వరి కొనుక్కొని పోయి అది విప్పసారా అడిగన్నా, విప్పసారా ఉంటుందంట, సూపర్ అన్న ఇప్పిస్తా అని చెప్పి అన్నాడు. అది ఎట్లుంటుందో చూడాలి ఒకసారి, నేను ఎప్పుడు టేస్ట్ చేయలేదు. అది పూలతో వేస్తారంట సారా, అది హెల్త్కి కూడా చాలా మంచిదంట. అది ఉన్నదమ్మా కళ్ళు. పెట్టారు కదా. హాయ్ చెప్పు, హాయ్ చెప్పరా, భయపడుతున్నాడు వాడు. నిజంగా అసలు వండర్ఫుల్ అన్న, వండర్ఫుల్ అంటే వండర్ఫుల్. బ్యాడ్ లక్ ఏంటంటే ఫ్రెండ్స్, అసలు కార్ ఇక్కడ రాదు. అన్న ఎప్పటి నుంచో చెప్తున్నాడు కానీ కార్ ఇక్కడ రాదు. మా ఫ్రెండ్ తరుణ్ గాడు కూడా చెప్పినాడు ఇక్కడ బాగుంటుంది అని చెప్పి, బట్ బ్యాడ్ లక్. అవును, మంచిగా నాటుకోళ్ళని పెంచుకుంటారు, అది పెరిగిన తర్వాత కోసుకొని తినేస్తారు. ఇంకేం కావాలన్నా మేకలను పెంచుకుంటారు. వీళ్ళకి పర్టికులర్గా పెద్ద స్థాయిలో ఎదగాలని అట్లాంటిది ఏది కూడా ఉండదు. వావ్, బీరకాయ చూడన్నా, సూపర్ కదన్నా. న్యాచురల్గా వీళ్ళన్నీ పండించుకుంటారు. ఇక్కడ రావడానికి మేము ఎంత తంటాలు పడ్డామో అసలు, మామూలుగా నా ప్యాంటు మొత్తం తడిచిపోయింది నీళ్ళలో. ఎయ్, ఇక్కడ మందు కూడా దొరుకుతుంది అన్న, బీరు ఉప్పసార, అన్నింట్లో ఉప్పసార ఉన్నాయి. అడవి పందులు అన్నవి. మామూలుగా ఇది ఒక గుర్తింపు అనేది ఉంటుంది మాకు. మీరేం చేస్తారన్నా? అంటే ఇక పండించుకొని అట్లే తింటారు, ఇక ఇక అంతే, ఇక డబ్బులు గురించి ఇక మీకు సంబంధం లేదు. వావ్, సూపర్. ఇది అన్న లైఫ్ అసలు కదా, ఇది చాలా తృప్తిగా ఉంటుంది కదా. తింటారు అంతే, హారం ఇక్కడనే ఉంటారు. వావ్, చూడు ఎంత సింపుల్గా ఉన్నారు అసలు. ఇల్లు కూడా బాగుంది. నేను భయపడ్డా అసలు, లోపలికి వస్తే ఏమన్నా అంటారేమో తిడతారేమో అని చెప్పి భయపడ్డా, కానీ థ్యాంక్స్, అసలు ఏమనలేదు నన్ను. ఇక ఈ చెమ్ చూడు ఎట్లా చూస్తుందా. హాయ్ చెమ్. ఇది ఒక స్వీట్ మెమరీస్ నాకు. వావ్, సొంతగా పండించుకుంటున్నారు చూడండి, అన్ని రకాలు ఫ్రూట్స్ గీట్స్ మొత్తం అన్నీ ఉన్నాయి, ఏది లేదని కూడా లేదు కదన్నా. మొక్కజొన్న, అరటి, మామిడి, ఓ అటు బత్తాయి అవి కూడా చూసినా ఉన్నాయి. అవును, అటు అవతల కూడా బాగానే వాళ్ళకు పత్తి చేనిది, సైడ్ పొలము, ఇటు మొక్కజొన్న ఉన్నది, ఇటు సైడ్ మొత్తం అక్కడ వరకు పండించుకుంటున్నారు. మొత్తం అడవిలో మొత్తం జంగలే ఇక వాళ్ళకు. సూపర్.
వెజిటేబుల్స్ అసలు మామూలుగా లేవు అసలు. ఈ వెజిటేబుల్స్ ఇవి ఎంత బాగున్నాయో అసలు. న్యాచురల్గా వీళ్ళు ఇది మందు ఇట్లాంటిది కూడా ఏది కూడా జల్లరు అసలు. సూపర్. బీరకాయ ఎంత పెద్దగా ఉన్నాయి చూడు. మళ్ళీ అక్కడ కాయలు కూడా ఏవో ఉన్నాయి, సంథింగ్ తెలియట్లేదు. బెండకాయ, కాకరకాయ, సోరకాయ, లోపల ఒకటి దోసకాయ కనిపించింది. ఇది తినేటియేనా? ఒకసారి తీయరా అన్న, ఎప్పుడు టేస్ట్ చేయలేదు, చూద్దాం. ఇప్పుడు అవి చిన్నవి ఉన్నాయి, కొంచెం పెరుగుతాయి. పెరిగిన ముదిరినాక ఉడకబెట్టి బనానా పెద్ద ఉడకబెట్టి పువ్వు. మంచిది. వావ్, సొంతగా పెంచుకుంటారు కదా, సొంతగా పండిస్తారు. సారీ, ఒకటి తీయరా అన్న ఊరికే. జస్ట్ కొంచెం కాయ ఉన్నదేమో చూడు, అక్కడ పెద్ద ఉంది చూడు పైన, ఇంకా పైన. ఇవి ఏం కాయాలన్నా ఇవి అసలు? దీన్ని ఏమంటారు? దీన్ని గడ్డలు ఉంటాయి, కందగడ్డలు అట్లనే ఉంటాయి. కందగడ్డలు అట్లనే ఉంటాయి, అడవిలో కందగడ్డ ఉంటాయి కదా సార్. అవును, పెద్దది పెద్దది దానిపైన ఉంది ఒకటి పెద్దది. ఓ జాగ్రత్త అన్న, ఇరుగుతుంది. వాళ్ళకి ఇరిగే ముందు కూడా తెలిసిపోతాం. తింటారా బ్రో? తింటారు కానీ